అనేక మందికి సందేహాలు. బాబు మీరు చెప్పే ధర్మం వల్ల మాకు సుఖం వస్తుందని ఏం గ్యారంటీ? ఆ సందేహానికి రావడం మొదలు పెడితే ప్రతి విషయంలోనూ సందేహమే. నువ్వు ఇంజనీరింగ్ పాస్ అయినప్పుడు నీకు ఉద్యోగం దొరుకుతుందని ఏం గ్యారంటీ? నీ ఉద్యోగం దొరికి ఇది పర్మనెంట్ అవుతుందని ఏం గ్యారంటీ? ఈ సందేహాలకు మితి లేదు. అట్టా అని చెప్పి ఎవడన్నా చదవకుండా ఉన్నాడా? ఉద్యోగానికి ప్రయత్నం చేయకుండా ఉన్నాడా? అదేవిధంగా ధర్మాన్ని ఆచరిస్తే నాకు సుఖం వస్తుందని ఏం గ్యారంటీ? నువ్వు ప్రశ్న చేసినప్పటికీ ధర్మాన్ని ఆచరించడం మానడానికి వీల్లేదు. పైపెచ్చు ధర్మం నుంచి సుఖం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి, పెద్దలు చెప్పారు. శాస్త్రాన్ని పెద్దలు చెప్పిన మాటను నమ్మకుండా ఉండటానికి అవకాశం లేదు. వాళ్ళంతా ఎందుకు చెప్పారు? మన శ్రేయస్సు కోసమే కదా చెప్పారు. దీనివల్ల వాళ్ళకేం స్వార్థం ఉంది? మనం ధర్మం ఆచరిస్తే వాళ్ళకి లాభం ఏమిటి? ఆచరించకపోతే వాళ్ళకి నష్టమే. ధర్మాన్ని ఆచరిస్తే మనకు లాభం, ఆచరించకపోతే మనకు నష్టం. అందువల్ల మనకు మంచిది కావాలంటే మనం ధర్మాన్ని ఆచరించాలి.